హాయ్ హలో, నేను మీ నందమూరి బాలకృష్ణ. చాలామంది నన్ను ఫాలో చేస్తున్నారు, మా వీడియోస్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అంతా బాగుంది అంటున్నారు. ఈరోజు మా స్వస్థలం, నేను పుట్టి పెరిగిన ఊరు మన గుంటూరులో ఒక మంచి పార్క్కి, అంటే నాలాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మాకు కూడా ఇలాంటి దాంట్లో చాలా ఇదిగా ఉంటుంది, సంతోషం అనేది లభిస్తుంది అని. కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం ఇంకా బ్యాక్కి వెళ్ళండి. చూడండి ఎంత ఆనందంగా ఉందో. నాకైతే జలపాతాల దగ్గర కూర్చున్నట్టుంది. ఇంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి సింప్లిసిటీగా ఎవరైనా ఫుడ్ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ, ఈ ఆనందకరమైన విషయంలో కానీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ అండ్ ప్లే పార్క్ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఒకసారి చూపిస్తారు చూడండి మీకు అంతా. ఇది చిన్నపిల్లల పార్క్ జోన్ అనమాట. చిన్న పిల్లలకి ఈత కూడా కొట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. వీళ్ళు అందించే ప్రైస్, వీళ్ళు అందించే ఫుడ్ టేస్ట్. ఇప్పుడే చికెన్ పాప్కార్న్ అంటండి, నేను ఎక్కువ ఇష్టపడిన బయట తినడానికి. నేనే వండుకొని తింటూ ఉంటాను, లేకపోతే హోటల్స్లో తింటాను. ఇక్కడ మాత్రం అది ఒక్కటి తినగానే ఇక్కడ టేస్ట్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి వేసుకునే ఈ స్టోర్లో, చాలా బాగుంది. ఇది కాకుండా బ్యాక్ సైడ్లో ఇంకో 2 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి, అంటే 3 ఫీట్ది ఒకటి, 5 ఫీట్ది ఒకటి ఉంది. ఇది కూడా మీకు తర్వాత చూపించడం జరుగుతుంది, ఓకేనా? ఇంతవరకు చాలా బాగుంది. వీళ్ళ వెల్కమ్ కూడా చాలా బాగుంది. ఎలా నీట్గా వెల్కమ్ చేయాలి, కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఎట్లా వాళ్ళకి అందియాలి. ఈలోపే పడిపోయింది నెచ్చిన బకెట్ వాటర్. చూశారు కదా, ఎంత ఎంజాయ్ చేయాలి అంటే ముఖ్యంగా దివ్యాంగులకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చే పార్కు. మమ్మల్ని కనుక్కొని ఇంత మంచిగా వెల్కమ్ చెప్పే పార్క్ ఇది ఒకటే. వీళ్ళందరికీ మన నందమూరి బాలకృష్ణ యూత్ మరియు ఫ్యాన్స్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి, ఆయన ఈయన అని లేదండి, మా భాషలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాక అంతా దబ్బిడే. చాలా బాగుంటుంది ఫుడ్ కానీ ఏదైనా కానీ. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం అటు వెళ్ళి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, క్రంచీగా స్పైసీగా కాకుండా నార్మల్గా అందరు తినే విధంగా ఇదిగో ఈవిడ చేసింది చికెన్ పాప్కార్న్ అంట. ఒకసారి అమ్మ కాస్త దగ్గరకు వచ్చి చూపించు ఎంత బాగున్నాయో, కరకరలాడుతూ గుంటూరు కారపొడి చల్లినట్టుంది. చాలా బాగున్నాయి. ఒకటి తిని చూద్దాం, రెండోసారి టేస్ట్ ఎలా ఉందో. అబ్బా, కోడిని పకోడీ చేశారు, చాలా బాగుంది నిజం ఫ్రెండ్స్. ఇంకోటి ఆర్డర్ చేశాను, అది కూడా పెడతాను, ఓకేనా? తిన్నాక కలుద్దాం. ఓకే, ఇదిగో వచ్చేసింది అప్పుడే బాక్స్ కొట్టుకొని. అది చూడండి, ఈసారి ఏం తెచ్చారు? చికెన్ నగట్. తాగడానికి డ్రింక్స్ ఉన్నాయా? ఇంకేమున్నాయి? గట్టి చెప్పండి, అందులో ఎంపడాలిగా. ఏమేమి ఉన్నాయి డ్రింక్స్? 7up, ఆమెకు రాదంట పాపం. 7up, పెప్సీ, కోకోకోలా, థమ్స్అప్, వాటర్ బాటిల్స్ 1/2 లీటర్ కొంచెం అవైలబుల్గా లేవు. చాలా కూల్గా కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక వాటర్ బాటిల్ బాగా కూలింగ్ ఉన్నదేమండి, అది చూపించండి. కస్టమర్స్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇది. ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు ఇలా హ్యాండిల్ చేస్తే. ఓకే రండి చూద్దాం. ఇదిగోండి, కోడి జాయింట్లు ఉన్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందాక మీద ఇది కొంచెం స్మెల్ బాగా వస్తుంది. బాగుంది మీ కేరింగ్, మీ టేకింగ్ బాగుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జరుగుతాం. ఇలాగా కిడ్స్ స్కూల్ దగ్గర వాటర్ పార్క్లా ఉంది, అది చూసాం కదా. ఇప్పుడు బౌలింగ్ అంటే గేమ్స్లా ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టి బంతి కొడతాం కదా, వికెట్లు పడతాయి, దాని దగ్గరికి వెళ్తున్నాం.
అది మనకైతే చేత కాదు, మనం వేయలేము కూడా, లెగ్ సపోర్ట్ కావాలి. అలా చూడటానికి చాలా బాగుంటుంది. నేను మొబైల్ గేమ్స్లో కానీ దేంట్లో కానీ చూశాను, కానీ అంత ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. వీళ్ళైతే నన్ను సార్ రండి మేము చూపిస్తామని పట్టుదలతో తీసుకెళ్తున్నాను నన్ను. ఇది ఇలాంటివి ఉంటే మేము కొంచెం బాగుంటుంది, మాకు కూడా కాస్త ఆనందంగా ఉంటుంది. వస్తున్నాం అనుకుంటా, ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఏదో అటో వెళ్ళాలి. ఇదిగోండి ఇది చూడండి, ఇది 3 feet అన్నమాట. సార్ అటు చూపించండి. 3 feet స్విమ్మింగ్ పూల్ అని ఇందాక చెప్పాను కదా మీకు వీడియోలో. ఇది 3 feet. నాకైతే సెట్ అవ్వలేదు, అందుకే నేను కిడ్స్ పూల్లోకి వెళ్ళిపోయాను. అంటే కొంచెం నేను 2 feetలో కూర్చుంటాను కాబట్టి నాకు సెట్ అవ్వలేదు. ఇది ఇటువైపు చూపించండి, చాలా బాగుంది. ఇది వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో, హెల్దీ వాటర్ అన్నమాట, చాలా బాగుంది. ఇదివరకు ఇందాక ఇంకా బాగున్నాయి నేను వచ్చిన టైంలో అయితే. ఇది వచ్చేసి 5 feet అన్నమాట. పెద్దవాళ్ళు కూర్చొని నుంచొని జంప్ చేసుకొని బాగా ఆనందంగా ఒక సముద్రంలాగా అనిపించింది అన్నమాట, చిన్నపాటి సముద్రం. చాలా బాగుంటుంది ఇలాంటి ఆహ్లాదకరమైన ప్లేసుల్లో. ఎప్పుడు చూడండి పళ్ళు పొద్దున్న వెళ్తాం, సాయంత్రం మొత్తం తల పెట్టుకుంటాం, టీ పెట్టుకుంటాం, అలా కాదు. ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అదిగోండి మెయిన్ డోర్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఇదే మెయిన్ డోర్, ఓకేనా సార్? పాస్ చేయండి ఆ వీడియో సార్, పాస్ చేయండి. గేమింగ్ మోడ్లోకి వచ్చేసాం. స్విమ్మింగ్ అయిపోయింది, గేమ్స్ ఆడాలి. అదిగోండి ఇది ఒకసారి నేను నడిపినట్టున్నాను బైక్, కాకపోతే కొంచెం సపోర్ట్లో ఉండాలి మనకి. నెక్స్ట్ సపోర్ట్ లేకపోతే బైక్ గాల్లోకి వెళ్ళింది. బాలకృష్ణ గారిని నడిపినట్టే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సార్ కొంచెం ఫ్రెండ్లో రండి, ఇది చూపిద్దురు కానీ, ఓకేనా? అదిగోండి పడగొట్టారు చూసారా? ఏదైనా బాలైనా గేమ్ అయినా కార్ అయినా ఏదైనా కానీ దాంట్లో కూర్చోవచ్చు అనుకుంటా. కాకపోతే మనకు అంత కూర్చోవచ్చా? చూసారా? అది స్టాఫ్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ అండి ఇక్కడ. స్టాఫ్ ఇక్కడ కానీ అక్కడ కానీ. నేను ఇందాక నీళ్ళల్లో దిగలేనప్పుడు కూడా చాలామంది వచ్చి సార్ మీరు దిగుతారు, ధైర్యంగా దిగండి అని నన్ను కూడా దింపేశాను అన్నమాట. ఆ 3 feetలో అసలు నేను దిగుతానా లేదా అనేది నాకే డౌట్గా ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇతని పేరు అయితే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. మనం నందమూరి బాలకృష్ణ. అటు ఫ్యాన్సీకి చెప్పు. ఓకే బాగున్నాడు మావాడు కూడా. చూద్దాం దాంట్లోకి ఎక్కుతాను, ఇప్పుడు కాదు, మొత్తం మనం అంతా చూసినాక వెళ్తాం. ముందుకు పోదు. ఇది టెన్నిస్ కోట, ఇది ఎయిర్ హాకీ. ఓకే అదే ఇట్లా కొడతారు, అదే కదా. ఇది చూపించండి ఒకసారి, చూపించండి దగ్గరికి. బాస్కెట్ బాల్ అంట ఇది. ఇది బాస్కెట్ బాల్. ఇదేంటిది? గన్ ఫైరా? గన్ ఫైర్ అంటారు, అదే బాల్స్ని గన్ ఫైర్ చేస్తారు అన్నమాట. అది వచ్చేసి కిట్ సార్. ఇది వచ్చేసి కారు, అది వచ్చేసి బైక్ గేమ్స్ అయ్యి. ఇదేంటో మనకు తెలియదు. ఇది హలో కిట్ అంట. హలో కిట్ అంట ఇది. ఓకే నన్ను కూడా చూపిస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇదైతే చాలా చాలా చోట్ల చూశాను. ఇది పిల్లలు దీంట్లో గెంతొచ్చు, పడుకోవచ్చు, జారొచ్చు, ఎగరొచ్చు, దూకొచ్చు, చాలా బాగుంటుంది. ఇది లోపల ఇంకా ఉన్నాయి రెస్టారెంట్ లాగా. అదే డైరెక్ట్గా ఏసీనే ఉంటుంది అయితే. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మా బైక్ కూడా. ఓకే ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. ఇక్కడ ఆపండి. ఇది చూడండి ఒక పార్టీ హాల్ లాగా అనిపిస్తుంది నాకైతే. సార్ ఇప్పుడు మీకు మొత్తం చూపించారు కదా, ఇవ్వండి ఇవే బాల్స్. ఆ బాల్స్ చూపించండి సార్.
ఆ బాల్స్ పెట్టి కొడితే ఏదో ఇద్దంట, మనకి తెలియదు అది ఏంటి సార్. అది ఏమంటారు దాన్ని? బౌలింగ్ గేమ్ అండి. బౌలింగ్ గేమ్ అన్నమాట. ఇటువైపు అండి. ఇటువైపు 2 లైన్లు ఉన్నాయి. అదే గేమ్. అదే గేమ్ సార్. అదే గేమ్ అంట. ఇది ఇక్కడ 1 or 2 లైన్స్, ఇక్కడ 3 and 4 లైన్. ఓకే, చూడండి ఇక్కడ ఏసీ కూడా అవైలబుల్గా ఉంది. వచ్చి కూర్చొని చూడొచ్చు, ఆడొచ్చు. టీవీలు కూడా మనకి. సరే, దేనికి సంబంధించింది? ఇది గేమ్ పెడితే దానిలో స్కోర్ వస్తుంది. అక్కడ మనం ఆడుతూ ఉంటే స్కోర్ చూపిస్తుంది. కాంపిటీషన్ మీద ఇద్దరి మీద అయినా అట్లయినా ఆడుతుంది. దేనికండి ఇది? ఈ చైర్ పెట్టి ఇందులోనే ఇక్కడ నుంచి గేమింగ్ ఆపరేట్ చేస్తారు. ఓకే, మా స్టాఫ్ దాన్ని బట్టి అక్కడ ఆ సిస్టమ్స్లోనేమో పాయింట్స్ కనబడుతూ ఉంటాయి. అట్లా గేమ్ నడుస్తుంది. ఓకే, ఒకసారి మొబైల్ ఇవ్వండి. ఇదిగో, నేను వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనేనండి. సార్, ఇక్కడ మీరు ఇక్కడ సూపర్వైజర్ మేనేజర్ గారు. ఓకే, ఈయన పేరు, మీ పేరు సార్? నా పేరు చంద్ర అండి, ఎక్స్-ఆర్మీ. మీ పార్క్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. మా పార్క్ వచ్చేప్పటికి స్విమ్ అండ్ ప్లే ప్లస్ స్ప్లిట్ అండ్ స్ట్రైక్స్ అండి. ఇక్కడ బౌలింగు, వాటర్ పార్కు, స్విమ్మింగు, మళ్ళీ కొన్ని ఆర్కిడ్ గేమ్స్, బాల్ పోలు, పంజులు, ఇట్లా వివిధ రకాల గేమ్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్తో పాటు మంచి రీజనబుల్ ప్రైస్తో మీకు అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఓకే, దీని మొత్తం మన కాడ మెయిన్ ఏంటంటే అండి, సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి అందరికీ హాలిడేస్ ఇస్తున్నారు కదా. సమ్మర్ క్యాంప్ ఉంటుంది. ఈవినింగ్ 3 బ్యాచ్లు, పొద్దున పూట 2 బ్యాచ్లుగా ఉంటుంది. వాళ్ళకి మన ట్రైనర్స్తో వాళ్ళకి నేర్పుతాం బాగా. రెండోది ఏంటంటే, ఇక్కడ మనకి మంత్లీ పాస్ తీసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ టైమింగ్తో స్లాట్తో సంబంధం లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి స్విమ్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము. ఈ 2 మన కాడ భావిస్తాం. చూశారుగా, సమ్మర్ ఆఫర్ కూడా ఉంది, మంచి ఫుడ్ ఉంది, మంచి గేమింగ్ పాయింట్ ఉంది. ఇంతకంటే ఏం కావాలండి మనకి? చూడండి సార్, మీరు మీ పార్క్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే అడ్రస్తో పాటు చెప్పేయండి కొంచెం గట్టిగా. ఇన్నర్ రింగ్ రోడ్ నియర్ శిల్పారామం, గుంటూరు. పార్క్ పేరు చెప్పడం. పార్క్ పేరు స్విమ్ అండ్ ప్లే పార్క్. చాలా రీజనబుల్గా, చాలా బాగుంది. ఇక్కడ అన్నిటికంటే ముందుగా వెల్కమ్ టేకింగ్ కానీ కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మేనేజర్ గారి దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి అందరూ చాలా బాగా గ్యాదర్ చేసుకుంటున్నారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారని మనస్ఫూర్తిగా మీ నందమూరి బాలకృష్ణ.